నమస్తే అండి బోసుకుమారి. ఈ వీడియో చూడండి. సడన్ గా వెళ్దాం, ఒక ఊర్లో పోయి దిగుదాం. ఒక ఎండ్ ఆయన నించోమనండి, ఒక ఎండ్ నేను నించుంటా, లేదా ఒక ఎండ్ మా బైరెడ్డి సిద్ధార్థ. జగన్ సార్ అవసరం లేదు, ఆయన అక్కడ ఉన్నారు. మేము చిన్న చిన్న వాళ్ళు, మమ్మల్ని మాతో పోటీ పడమనండి. నించుందాం, ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేద్దాం, ఎవరికి ఎంతమంది వస్తారో చూద్దాం. ఇవాళ ముక్కోటి ఏకాదశమి సందర్భంగా ఆర్కే రోజా తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించడం జరిగింది. అయితే ఆర్కే రోజా గారి దగ్గరికి జనాలు ఎగబడి వస్తూ ఉన్నారు. ఒకసారి చూస్తారు మీ అందరూ, ఒకసారి చూడండి. ఆర్కే రోజా గారు పాపం జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఈమెకు అన్నీ బాగుంటున్నాయి, విఐపి దర్శనాలు ఉంటున్నాయి, వెనకాల బోన్సర్లు ఉంటున్నాయి, జనాలు ఎగబడుతుండే ఆర్కే రోజా కోసం ఫోటోలు ఇవ్వండి ఇట్లని చెప్పి. ఇప్పుడు మాత్రం ఆర్కే రోజా గారిని అసలు పట్టించుకోవట్లేదు అక్కడ ఉన్న జనాలు. ఒకసారి మీరు చూడండి. ఇక్కడ మీరు చూడండి, జనాలందరూ ఆర్కే రోజా గారిని చూస్తూ ఉన్నారు, కానీ ఏ ఒక్కరు దగ్గరకు వచ్చి మేడం ఫోటో ఇవ్వండి, మేడం ఎలా ఉన్నారు, మీ పాలన బాగుండే గిట్లని చెప్పి ఏ ఒక్కరు మాట్లాడతారా ఆర్కే రోజా గారితోనే? అరే ఇంత ఘోరమా, ఇంతలానా? ఈ వీడియోలో ఏముంది, రోజా గారు ఒకసారి వ్యంగ్యంగా అప్పుడు మినిస్టర్ గా ఉన్నటువంటి టైంలో పవన్ కళ్యాణ్ గారి గురించి నువ్వు ఎవడరా జస్ట్ ఒకసారి మనసు పెట్టి ఒకసారి జస్ట్ ఇమాజిన్ చేసి ఆలోచించి, నువ్వు ఎవడరా అంటే ఒక రకంగా చెప్పాలంటే రోజా గారు ఒక టైంలో హీరోయిన్ అయి ఉండొచ్చు కాక, నువ్వు ఎవతివే అనేటువంటి విధంగా పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు కూడా మాట్లాడలేదు. కానీ రోజా గారు నువ్వు ఎవడరా అనేటువంటి విధంగా మాట్లాడింది. అది కూడా కాకుండా పవన్ కళ్యాణ్ గారిని చాలా కించిత్ భావంతో మాట్లాడుతుందాము, అసలు చాలా కించిత్ భావంతో మాట్లాడతారు. నిజంగా చెప్పాలంటే మెగా ఫ్యామిలీని అంత అవమానించినటువంటి వ్యక్తుల్లో, అంటే మెగా ఫ్యామిలీ చాలా అవమానాలు ఎదుర్కొంది, ఆయన కూడా తిరిగి నిలబడింది, కష్టపడుతుంది. అంటే వాళ్ళు కష్టాన్ని మాత్రమే నమ్ముకొని ముందుకు వచ్చేటువంటి వ్యక్తులు అందరూ కూడా, వాళ్ళ అన్నదమ్ములందరూ కూడా. కానీ అలాంటి ఫ్యామిలీని సాఫ్ట్ టార్గెట్ చేసేసి, సాఫ్ట్ కార్నర్ చేసి ఆడుకున్నటువంటి వ్యక్తుల్లో 100%లో 40% ప్లేస్ ఖచ్చితంగా రోజా గారికి ఉంటుంది. చిరంజీవి గారైనా, పవన్ కళ్యాణ్ గారైనా, నాగబాబు గారైనా ఉంటుంది. కానీ అలాంటి వ్యక్తిని ఎలాగ వీళ్ళు క్షమించగలుగుతున్నారు అనేటువంటి విషయం మాత్రం ఈ రోజుకి కూడా ఎవరికి అర్థం కావట్లేదు. మరి ఉంటే మరి ఇంతలా క్షమించటమా, అది అర్థం కాలేదు. కానీ ఇప్పుడు ఈ వీడియోలో మనకు అర్థమవుతుంది, చూసారా? నేను బైరెడ్డి సిద్ధార్థ అంటే ఎవరో అతను ఎవరో కూడా తెలియదు అసలు, వాస్తవంగా చెప్పాలంటే అసలు ఎవరో అతను. ఇంతకుముందు ఇప్పుడు ఈ మధ్య ఇంతకుముందు ఎప్పుడో కొంచెం ఫేమస్ అయిపోయాడు. అసలు నాకు తెలిసి ఒక ఎమ్మెల్యే కూడా కాదు అతను, బట్ కొంత ఫేమస్ అయ్యాడు. బట్ ఈ మధ్య అసలు కనపడుతున్నటువంటి పరిస్థితి. వాళ్ళ సిస్టర్ అనుకుంటాను టీడీపీ తరఫున గెలిచింది, నాకు తెలుసు కదా. ఏమో ఒక చోటుకు వచ్చిందంట. ఇంకోటి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఒక చోటుకు రావాలంట, ఏమో విపరీతం క్రౌడ్ వచ్చేస్తారంట. అంటే జాఫర్ అనేటువంటి ఆయన రిపోర్టర్, జాఫర్ టీవీ 9 చేసేవాళ్ళు, ఆ తర్వాత ఆయన యూట్యూబ్ ఛానల్ ఎదురు రన్ చేస్తున్నారు జాఫర్ గారు. ఆయనతో ఇంటర్వ్యూలు చేసేటప్పుడు చెప్పినటువంటి మాటలు అనమాట ఇవి. అంటే ఏంది, పవన్ కళ్యాణ్ గారితో మీరు పోటీని అడిగాడు కూడా ఆయన టైంలో. అప్పుడు మినిస్టర్ గా ఉన్నారు, ఏదైనా విర్రవిగి ఎట్లయినా మాట్లాడొచ్చు అని చెప్పేసి మాట్లాడారు. ఈ రోజు గక్క ముఖం వేసుకొని, లేని నవ్వుని ముఖాన పూసుకొని, అయోమయమైనటువంటి పరిస్థితుల్లో కళ్ళల్లో నుంచి కన్నీళ్లు, బాధ, దుఃఖం పడేలమంత అనుకుంటూ వస్తుంటే వాడిని అణిచిపెట్టి నవ్వుని ముందుకు నెట్టి మరి నడుచుకుంటూ వస్తున్నటువంటి ఆ ఇమేజ్, ఆ వీడియో చూసారా మీరు? అంటే అలా ఉండిద్ది అనమాట పరిస్థితి, వాస్తవానికి అవాస్తవానికి. అసలు జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ, వైసీపీ పార్టీ గురించి కానీ చెప్పే మాటలన్నీ అలాగే ఉంటాయి. సత్యదూరమైనటువంటి విధానాలు, చాలా దూరం, కొన్ని వేల కిలోమీటర్ల దూరం ఉండేటువంటి మాటలు మాట్లాడితేమో నిజానికి అబద్ధానికి. అందరూ ఏ పార్టీ అయినా సరే నిజం, మంచి చేస్తే మంచి అని చెప్తాం, చెడు చేస్తే చెడు అని చెప్తాం. అలాగని చెప్పేసి ఒక పార్టీకి సంబంధించి ఈ పార్టీ వస్తే బాగుంటుంది, రాష్ట్రానికి మంచిది అనేటువంటి విధంగా అందరూ ఆలోచిస్తారు. నేను కూడా అలాగే ఆలోచిస్తాను. జనసేన పార్టీ ఖచ్చితంగా రాష్ట్రానికి అవసరమైనటువంటి విధంగా నేను ఖచ్చితంగా ఇప్పుడు కాదు, నేను ఎప్పటికైనా నిలబడతాను ఈ విషయం. జనసేన పార్టీని పోగొట్టుకుంటే అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో అసలు రాజకీయం వేస్ట్ అవుతుంది. నాకు తెలిసినంత వరకు ఇంకెప్పటికీ బాగుపడుతుంది. ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. మామూలు పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి ఉంటే ఖచ్చితంగా ఆయన్ని ప్రజలు కాపాడుకుంటే, ఇప్పుడు 10 సంవత్సరాలు అయింది కదా, రాజధాని ఇంతవరకు రాలేదు కదా. కానీ పవన్ కళ్యాణ్ గారిని ఈ 5 సంవత్సరాలు, ఇంకొక 5 సంవత్సరాలు కాపాడుకోండి, రాజధాని కొలిక్కి రాకపోతే నా పేరు మార్చుకుంటాను. నిజంగా ఛాలెంజ్ చేస్తాను నేను. పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి ఉంటేనే ఆంధ్రప్రదేశ్ త్వరగా అభివృద్ధి జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి లేకపోతే వీళ్ళ నాటకాలు వీళ్ళు, వాళ్ళ నాటకాలు వాళ్ళు ఆడుకుంటే వెళ్ళిపోతారు, ప్రజల్ని మోసం చేసుకుంటే వెళ్ళిపోతుంటారు. పచ్చి మోసం కదా జగన్మోహన్ రెడ్డి గారు చేసింది, పచ్చి మోసం కదా. రాజధాని నేను కడతానని చెప్పేసి 30,000 ఎకరాలు స్థలం అని చెప్పి ఎంకరేజ్ చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత బూటకాలతో దాన్ని ఇచ్చాడు. వాళ్ళ రక్తం చిందిపోయింది. 25 గ్రామాలకు కానీ, ఆ పెయిడ్ ఆర్టిస్టులు అని, వాళ్ళు పెట్టిన హింస మామూలు హింస కాదు. 250 మంది చచ్చిపోయారు. అంటే ఆ దిగులుతోటి ఏమైపోతుంది, మా బతికేమైపోతుంది, 25,000 మంది పైన
వాళ్ళు 250 మంది దగ్గర 200 పైన చనిపోయారు చాలా మంది కూడా. ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించింది. మరి ఆయన ఏం చేశాడు? ఇప్పుడేమో ఎక్కడ ఉంటేనేమో కాసేపు ఏమో రాజధాని 3 రాజధానులు అని చెప్పేసి అప్పుడు అన్నారా? బొత్స సత్యనారాయణ గారు అది సమాధులు గిమాదులు ఏ సంథింగ్. ఆ తర్వాత బొత్స సత్యనారాయణ గారు 3 రాజధానులు బెస్ట్ అని మాట్లాడా. మరి ఓడిపోయిన తర్వాత అప్పుడు మా స్టాండ్ ఇది, ఇప్పుడు మా స్టాండ్ ఇది. ఇట్లాంటి రాజకీయ నాయకులు అంటండి మన రాష్ట్రాన్ని బాగు చేసేది. ఇట్లాంటి రాజకీయ నాయకులు మనం ఎంతకాలం నమ్మింది. ఇలాంటి రాజకీయ నాయకుల ఇంత వయసు వచ్చింది, ఇంత అనుభవం వచ్చింది, నయా పైస ఉపయోగం లేదనేది సినిమాలు అంటారు కదా. సేమ్ ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారు ఉన్నారు, ఆయనకి ఇంత అనుభవం ఉంది, ఇంత డబ్బు నుంచి మొత్తం ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ఎందుకు? రాష్ట్రానికి మంచి చేయలేనటువంటి ఆ అనుభవం ఉంటే ఏంది, లేకపోతే ఏంది? కాబట్టి ఒక్క పర్మనెంట్ ఇటుక బిల్ల పెట్టలేదనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారిని అవహేళన చేసి అధికారంలోకి వచ్చి ఆ ఇటుక బిల్ల కూడా పెట్టలేదు కదా ఈయన. అది గ్రేట్ అని చెప్పేసి రోజా గారు ఎలా మాట్లాడతారు? ఇక్కడ కావాల్సింది అభివృద్ధి కదా, నష్టపోతున్న ప్రజలు కదా. రాబోయేటువంటి యువత గురించి ఆలోచిస్తావు, ఇప్పుడు ఉండేటువంటి వ్యక్తుల గురించి ఆలోచిస్తావా? నాకు అర్థం కాదు. ఇప్పుడు తల్లిదండ్రులకి మీ భవిష్యత్తు ముఖ్యమా, మీ బిడ్డల భవిష్యత్తు ముఖ్యం అంటే ఏం చెప్తారు? మాదేముందయా, మాది అయిపోయింది, మా బిడ్డల భవిష్యత్తు ముఖ్యం అంటారు. అంతే కదా. రాబోయేటువంటి తరాల గురించి ఆలోచించేటువంటి వాళ్ళు నాయకులు అవుతారు. కానీ ఇప్పుడు ఉండేటువంటి వాళ్ళకి ఏ తాయిలాలు ఇచ్చేసి మనం జీవితాంతం ఫోటో ఇంట్లో పెట్టుకుందాం అనుకునేటువంటి వాళ్ళు నాయకులు అవుతారా? ఖచ్చితంగా ఎవరు. ఒకటైతే ఇక్కడ ధనిక పేద అని ఉండదు. ఇక్కడ 2 కులాలు ఉంటాయి. ఒకటి కష్టపడేటువంటి కులం, 2 సోమరి కులం. అంతే, ఈ 2 ఉంటాయి. మనుషులు ఈ 2 రకాలే ఉంటాయి. ఇక మిగతా అదంతా మొక్కలాలు మతాలు తూచి ఇదంతా. ఒకరు కష్టపడేటువంటి వాళ్ళు, ఒకరు బద్దకస్తులు. అంతే. 4 రోజులు పని చేస్తే 4 రోజులు ఇంటికాడ పండుకునేటువంటి వాళ్ళు. ఈ రోజు ఇప్పుడు చిరంజీవి గారు లాంటి వ్యక్తిని తీసుకుందాం. ఆయన మధ్యతరగతి కదా, వాళ్ళ పూర్వీకులు ఎవరు? వాళ్ళు కూడా పని చేసుకునేటువంటి వ్యక్తులు కదా. వాళ్ళ నాన్న చదువుకుని ఇది చిన్న ఉద్యోగం సంపాదించుకున్నాడు. ఆ తర్వాత చిరంజీవి గారికి సినిమాల మీద ఆసక్తి కలిగింది. ఇప్పుడు ఈ రోజు కూడా చిరంజీవి గారికి 70 సంవత్సరాల వయసు. ఇప్పుడు చిరంజీవి గారి సినిమా రిలీజ్ అయింది కదా, మరి చెప్తాను ఇంటర్వ్యూలో, ఈ రోజు కూడా 70 సంవత్సరాల వయసు ఆయనకి. 4 గంటలకు లేస్తాడంట. ఎన్ని గంటలు కొనుక్కుంటాడు? రోజంతా పని చేస్తానే ఉంటాడు ఆయన. మరి అట్లా పని చేస్తే కోటీశ్వరులకు ఏమవుతారు? స్మార్ట్ వర్క్ చేసేటువంటి వర్క్ లో నిజాయితీగా నిబద్ధతగా కష్టపడితే, కొంచెం ప్లాంట్ గా వెళ్ళగలిగితే ఎవరైనా సక్సెస్ అవ్వచ్చు. కష్టపడాలంతే. కష్టపడే వర్గం, కష్టపడిన వర్గం ఈ దేశంలో కానీ ప్రపంచంలో ఉండేటువంటి వ్యక్తులు వీళ్ళిద్దరే. కాకపోతే వీళ్ళు పేర్లు పెడతారు ఏంటంటే, తక్కువ కులానికి కొంతమంది పేరు పెడతారు, పేదవాళ్ళని కొంతమంది పేరు పెడతారు, ఇట్లా పేర్లు పెడతారు అంతే. ఈ విషయాన్ని పేదవాళ్ళుగా ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళ పిల్లలు ఎదిగి మంచి జాబ్ మంచి సాఫ్ట్వేర్ జాబ్ లేకపోతే గవర్నమెంట్ జాబ్ సంపాదించుకున్నటువంటి తల్లిదండ్రులు ఉంటారు కదా, వాళ్ళని పోయి అడగండి ఆనందం అంటే ఎట్లా ఉంటుందో చెప్తారు. ఎందుకంటే వాళ్ళ పేదరికాన్ని పోగొట్టేది ఆ పిల్లలే. మరి ఆ పిల్లలకు ఉద్యోగాలు నుంచి వస్తాయండి? ఉద్యోగాలు కావద్దా? వాళ్ళకి అవకాశాలు కావద్దా? వాళ్ళ తల్లిదండ్రులు చూపించుకోవడానికి మంచి హాస్పిటల్స్ కావద్దా? వాళ్ళ పిల్లలు చదివించుకోవడానికి మంచి స్కూల్స్ కావద్దా? లేకపోతే అన్ని వసతులు ఉండాలి కదా, అన్ని అవకాశాలు ఉండాలి కదా. మరి ఇదేంటి నాకు అర్థం కాదు. సంక్షేమ పేరుతో పంచి పెట్టేటువంటి విధంగా దారుణమైనటువంటి దానికి వెళ్ళిపోయాం మనం, తెలుసా? సరే, ఇదంతా ఓకే, కానీ రోజా గారు లాంటి వ్యక్తులు ఎక్కడైనా తెలుసుకుంటే మంచిది అనేది చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. లేకపోతే అవసరం